నేను ముసాపేటలో ట్రైనింగ్ చేసినందుకు నా నుంచి కొంతమంది ఉపాధి పొందాలని చెప్పేసి ఒక 11 మందిని మా వెంకటరాములు అన్న దానికి టీంకు పెద్ద ఉండి అది చేసినందుకు ఒక 11 మంది టీంలో జాయిన్ కావాలని చెప్పిండ్రు వాళ్ళు. 11 మంది జాయిన్ కావాలంటే ఎవరిని వెతకాలని చెప్పేసి ఇంట్లో ఊరికే కూర్చొని ఉండే వాళ్ళతో మన వెదురు పనులు ఎందుకు చేయకూడదు, ఈ చాటలు జల్లెడలు అల్లితే ఏమి మనకు లాభం వస్తుంది, ఇట్లాంటి గృహ ఉపయోగాల కోసం ఏమైనా ఐటమ్స్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మా చుట్టాల వాళ్ళను మా వాళ్ళని అందరినీ ఒక 11 మందిని నేను జాయిన్ చేసుకొని ఒక 11 మందిలో ఒక్కరింట్లో మొత్తము సెట్ చేసినాం అన్నమాట. సెట్ చేసి మేమే అందరము కొంచెం డబ్బులు వేసుకొని పెట్టుకొని దాన్ని బాగా ఇది చేసి పేపర్ వాళ్ళు వచ్చి తీసిరు, మీడియా వాళ్ళు వచ్చి తీసి మేము ఒకసారి వీళ్ళ ప్రపంచ వెదురు దినోత్సవం అయితే ఆ రోజు మొత్తము సేల్ బాగా చేసాం అన్నమాట. చేసినాక ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళందరూ వచ్చి కూడా చాలా బాగా తయారు చేసిండ్రు, మీకు ఒక స్టాల్ ఇస్తాము, మీరు మంచిగా చేసుకోండి, మీకు ఇంత ఇంట్లో ఉండి మీరు ఇంట్లో ఇన్ని పనులు చేసుకొని మీరు గృహిణులుగా ఉండి కూడా ఇంత మంచి నైపుణ్యమైన వస్తువులు చేస్తున్నారు కదా, మీకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. మీరు చాటలు జల్లెండ్ల కోసమే ప్రిపేర్ కాకుండా ఈ వస్తువులు చేస్తున్నట్టే కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. తర్వాత మళ్ళా కొన్ని వస్తువులు చేసిన తర్వాత 15th ఆగస్టు రోజు మొత్తం స్టాల్ పెట్టుకున్నాం. మేము స్టాల్ పెట్టుకుంటే ఆ రోజు కలెక్టర్ గారు వచ్చి చాలా అభినందనలు తెలిపిండు అన్నమాట. ఏమంటే అమ్మ చాలా బాగా తయారు చేస్తుండ్రు, మీ గురించి కొంచెము మీరు ఇంకా చాలా చక్కగా ఇది చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు ఈ వస్తువులే కాక ఇంకా పైన వేరే జిల్లాలకు అట్లా ఉపయోగపడే వస్తువుల్లాగా కూడా పంపిస్తే బాగుంటుంది అని అన్నారు. అన్న తర్వాత మళ్ళా మాకు మయూరులో కూడా ఒక స్టాల్ ఇస్తామని చెప్పిండు కలెక్టర్ గారు. మయూరులో కూడా ఒక స్టాల్ కట్టిస్తామమ్మా, మీరు ప్రతి వారం వచ్చి మీ ఇష్టం ఉన్నన్ని వస్తువులను మీరు అమ్ముకోవచ్చు. మేము ఒక వస్తువు చేసినామంటే దాని మీద మాకు ఉపయోగపడేటట్టు ఒక బొంగు తెచ్చుకుంటాము. ఒక బొంగు తెచ్చుకొని ఆ బొంగు నుంచి ఎన్ని వస్తువులు తయారు చేయాలి, ఎన్ని చేయాలని మా టీం వాళ్ళందరితోనే సహకరిస్తాం. మా టీం వాళ్ళందరితోనే సహకరించి ఈ బొంగుకు ఇన్ని వస్తువులు అవుతాయి, ఇది అమ్మితే ఇంత లాభం వస్తుంది అని చెప్పేసి మేము టీం వాళ్ళందరం మాట్లాడుకొని 11 మంది కూర్చొని అన్ని వస్తువులు తయారు చేసుకుంటాం. అన్ని వస్తువులు తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మయూరి నర్సరీలో మేము లోపల వచ్చి ఒక స్టూల్ మీద పెట్టుకొని అమ్మితే కూడా మొత్తము వస్తువులన్నీ అమ్ముడమైనాయి. దాంట్లో మాకేమీ నష్టమేమి, ఒక వస్తువు మేము 5 రూపాయల వస్తువు 5 రూపాయల బొంగుతోనే మేము 25 రూపాయల వస్తువు తయారు చేయగలుగుతున్నాం. మా వాళ్ళకు మొత్తం చాలా తృప్తిగా ఉన్నది. ఇదే ఏదో మేము వంట చేసుకొని ఊకే ఉంటలేము, మనం ఒక టీం లాగా చేసుకున్నాము, దానికి సపోర్ట్గా మాకు ఇంత ఆదాయం వస్తుంది, మేము ఏదన్నా చేసుకుంటాము అనేది వాళ్ళ ఒక ఇది నుంచి ఇంకా ఎక్కువ చేద్దాము అనేసి, ఇంకా మాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీ లోన్స్ ఇస్తామంటున్నారు. ఇంకా అవి ఇస్తే మేము పెద్ద పెద్ద మిషన్స్ కొనుక్కుంటాం, మాకు మిషన్స్ లేవు, మొత్తం మా చేతి. నమస్కారం సార్, నా పేరు అరుణ సార్, మా మహబూబ్ నగర్ టీచర్స్ కాలనీ. అయితే మేము ఒక 11 మంది గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో చంద్రకళ అక్క అని మాకు హెడ్ ఆమె, వెంకటరాములు సార్ కూడా మాకు హెడ్ అయిన. అయితే మేము బొంగులు తెచ్చుకొని ఇంకా ఇట్లా చీడడం అంటూ ప్రాబ్లం సార్, కొంచెం ఎక్కువ ప్రాబ్లం, చీడడమే ప్రాబ్లం మాకు, అల్లడం ఏమి అది కాదు. ఆ చీడడమే మాకు ఎవరికి రాదు, నాకు ఒక్కదానికే వచ్చు మా దాంట్లో. ఆ చీడడమే కొంచెం దెబ్బలు తాకడం ఏదేదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది చీడితేనే మాత్రం మాకు ఇవన్నీ తయారవుతాయి అన్నమాట, లేకపోతే తయారవడం కష్టం. ఇంకా అట్లా తిప్పలు చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు బాగానే చేసేసినాము, ఇప్పటివరకు సేల్ చేసినాము, అక్కడిక్కడ సెంటర్లలో ఆడేడ పెట్టుకున్నాము. కలెక్టర్ కూడా చూసిపోయిండు, మంచిగానే చేసినాము. ఇక ఇక్కడ సెంటర్ ఇస్తామన్నాడు, అక్కడ కూడా ట్రై చేస్తున్నాము. ఇంకా గ్రూప్ అయితే బాగానే ఉంది, ఇప్పటికి అన్ని పనులు చేయగలుగుతున్నాం. కాకపోతే వెదురు బొంగులు కొంచెం ప్రాబ్లం అయినాయి మాకు, ఇంకా అదొకటి అవైలబుల్ ఉంటే ఇంకా చేయగలుగుతాం, ఏడికైనా చేయగలుగుతాం. ఇక విసనకర్రలు ఎండాకాలము ఇవి తయారు చేస్తాం. విసనకర్రలు ఇది పేడు చీడితేనే ఇది తయారవుతుంది అనమాట. ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉంది అట్లా. ఇప్పుడు ఫ్యాన్లు అయినాయి, కూలర్లు, ఏసీలు ఇప్పుడు అయినాయి. నమస్కారం, నా పేరు మన్యమ్మ.
మేము బొంగులు అప్పుడు మేము చిన్న ఉన్నాగా బొంగులు సంగం బొంగు వస్తుండే, అప్పుడు అగ్గు ఉండే, అప్పుడు 3:30 4:30 బొంగులు ఉండే. అప్పుడు పని బాగా అయ్యేది, ఎక్కువ పిరేం లేదు, అగ్గు ఉంటుండే. ఇప్పుడేమైంది బొంగులు 150 రూపాయలు, 200, 100 రూపాయలు బొంగు అయింది. ఆ బొంగు తెచ్చి ఇలాంటి బుట్టలకు చీడి పేర్లు చేసి నిలుగులు కర్రలు అవన్నీ చేసేసి బుట్టలు ఇలాంటి బుట్టలు చేసి దీనికంటే 12 ఒక్క బొంగులో 12 బుట్టలు అవుతుంది. 12 బుట్టలకు మాకు ఒక 2 బొంగులో 2 బుట్టలు 3 బుట్టల డబ్బులు అవుతాయి. బొంగుకు 8-9 బుట్టల డబ్బులు లాభం ఉంటుంది. ఆ లాభము దాంట్లో బొంగులది మాత్రం బాగానే మాకు ఉంటుంది. కానీ బొంగులు లేవు, ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. బొంగులే ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మాకు చేసుకోవడానికి. ఈ బొంగుల మీదనే చాలా ఆదరవు ఉండేది మాకు, చాలా ఉండేది. ఇటు బొంగులు లేనందుకు మాకు ఆదరవు లేదు. ఈ బుట్టల్లో ఎంత వేస్తే మాకు అంత లాభము. ఒక్క రోజులో 2 బొంగులు చీడుకుంటాము, 1 రోజులో అమ్ముతాము, 1 రోజులో అల్లుతాము. అల్లేసినప్పుడు ఇటువంటి బుట్టలు 10-20 బుట్టలు వెళ్తాం ఒక రోజులో. మాకు బెనిఫిట్ బాగుంటుంది. దీనివల్ల మాకు ఆధారం గుడకంగా ఆధారం బాగా ఉంటుంది. ఎందుకంటే బొంగులు ఇబ్బంది ఉన్నందుకు మాకు చాలా ఈ పని చేయడము చాలా ఇబ్బంది అయిపోయింది. మాకు ఏం ప్రాబ్లం లేదు, బొంగులు లేవు. బొంగులు లేనందుకు ఈ బుట్టలు, ఇంకా ఇవి ఇసునకర్రలు బాగా మాకు గాలికి ఏ దానికైనా చల్లదనము ఇస్తుంది. చల్లదనం ఇట్లా పెద్ద మనుషులు మా మంచం మీద వండుకొని ఇసురుకునేది అన్నీ చేసేది అప్పుడు. ఇప్పుడు ఏమైంది, ఏడ కూర్చుంటాడా ఫ్యాన్లు పెట్టుకునడము అయింది. అందుకని ఇవి కూడా కొనడం లేదు. ఈ బుట్టలు ఇప్పుడు అల్లేసి అవి ఏమైంది, మేము పండ్లు పెట్టుకోవడానికి ఈ డిజైన్గా చేస్తున్నాం. రొట్టె బుట్టలు అనేది ఎట్లా ఉంటాయంటే, రొట్టె బుట్టలు ఇది ఇట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఈ రొట్టె బుట్టలు చపాతీలు వేసుకుంటే వస్తుంది, మన ఆరోగ్యానికి బాగుంటుంది. రొట్టెలు కూడా జొన్న రొట్టెలు అప్పుడు వెనకటికి రొట్టెలు చాలా కొట్టేది. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది, పండ్లకు వస్తుంది, ఏవి పెట్టుకున్నా బాగుంటాయి. దీనిలో పండ్లు పెట్టుకో, నువ్వు ఏడన్నా పెట్టుకో, ఖరాబ్ కావు పండ్లు తొందరగా. ఇటువంటి మాలు ఇడిచిపెట్టి ప్లాస్టిక్ సామాన్లు వాడుతున్నారు. ఏవి పెట్టినా మురిగిపోతున్నాయి, అందులో ఏవి పెట్టినా ఖరాబ్ అవుతాయి. 1-2 రోజులు తెచ్చి పండ్లు పెట్టండి, ఆ పండ్లు ఉడకంగా 3 రోజులకి ఖరాబ్ అయిపోతుంటాయి. ఇందులో రొట్టెలు పెట్టేసి పండ్లు పెట్టేసి ఎన్ని రోజులైనా, వారం రోజులు 10 రోజులు ఉంటాయి. ఇవి పెట్టి చూస్తే మీకు బాగా అనుభవం అవుతుంది ఉడకంగా. మేము కానీ తెచ్చి చేసినామంటే మీకు ఉడకంగా కొంటారు. ఒకటి వాడిన తర్వాత ఇంకొక పక్కింటి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కొంటారు. మాకు బొంగులు ఇబ్బంది ఉండదండి. మాకు ఈ బొంగులది ప్రాబ్లం చాలా ఉంది. బొంగులది చాలా ప్రాబ్లం అనేది, చేయడం కూడా తక్కువ అయిపోయింది. ఏదో ఇప్పుడు ఇంట్లో ఒక్క బొంగు తెచ్చుకుంటే ఒకే బొంగున్న రోజు చేస్తాము, బొంగు లేని రోజు ఏం చేస్తాం, చేయలేం కదా. అందుకనే బొంగులే ఉండాలి మాకు. ఇప్పుడు యూజ్ చేసుకునేకే ఐటమ్స్లు ఇవి, ప్లాస్టిక్ కాకుండా ఇలాంటివి. ఏదో ఇక ప్లాస్టిక్ తెచ్చి వాడేది రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇవి టెంకాయ పెట్టుకొని గుడికి వెళ్ళడానికి టెంకాయ పెట్టుకొని పూజకి వెళ్తాం. పక్కింటి రథం చేస్తే పూజకి వెళ్తాం టెంకాయ తీసుకొని. ఇవి పెట్టుకొని పోతే ఎంత అందంగా ఉంటుంది. ప్లాస్టిక్వి అవి తీసుకొని వెళ్తాం, కవర్లో పెట్టుకొని వెళ్తున్నారండి ఇప్పుడు. ఎక్కువ కవర్ల టెంకాయ షాప్లో తీసుకుంటారు, కవర్లో తీసుకుంటే వెళ్తారు. అయ్యో కవర్లో తెచ్చి టేబుల్ పైన తెచ్చేస్తారు టెంకాయ తెచ్చి సాంపచ్చ, ఇంకా కవర్లోనే మురిగిపోతుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు తింటలేరు కదా అవి కొబ్బరిలు, అందుకని అవి అప్పుడు ఇవి ఉపయోగించి మేము చాలా చేసి అందరికీ గుర్తు చేసేటట్టు చేయాలని మా ఆశ ఉన్నది. అందరికీ గుర్తింపు కావాలనేది మా ఆశ నెరవేర్చాలంటే బొంగు ఆదెరువు కావాలి. సరే, మీకు వీడియో వాళ్ళు వచ్చినాక చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం.